మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. 34వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. లేమి గలవై ఆకలి కొనును. ఏమి ఆకలి కొంటే ఏంటండి? సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చాలు. అందరూ విన్నారండి? అందరూ విన్నారా? కోటేశ్వరం గారు, సుజాత గారు, పాపం గారు, అమ్మగారు అందరూ విన్నారండి? ఏమన్నారు? యెహోవాను ఆశ్రయించువారు ఏ మేలు కొదువును. దానికి ముందు సింహపు పిల్లలు ఆకలితో ఉంటే కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏమి కూడా తక్కువ కాదంట. ఆమె చెప్పండి ఒకసారి. ఏది కూడా తక్కువ కాదంట. ఇది మన వాక్యం అండి. దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు మీ పట్ల మేలు చేస్తారంట. ఏం చేస్తారండి? మేలు అనండి. ఒకసారి పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి నీకు మేలు చేస్తారని చెప్పండి. నేను గమనించిన జాగ్రత్తగా నుండి ఇది మనం బైబిల్లో చూసుకున్నాము. కీర్తనకారుడు మరి దావీదు కీర్తనలో రాయబడింది 34:10 ఏమని రాయబడిందండి? సింహం పిల్లలైన ఆకలితో అలమటిస్తాయేమో కానీ యెహోవాను ఆశ్రయించువారు కొదువ లేదు. ఎవరిని ఆశ్రయించువారు? యెహోవాను ఆశ్రయించువారు. ఒక మాట చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము. ఒకసారి అది కూడా తీసేస్తే పతాక తీయాల్సిన లేదు. 21:10 అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఎవరికి భయపడి ఇంకెవరు తీయలేదన్న తీయలేదు. ఒకసారి దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడ వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు వేల కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతని కూర్చున్నవే కదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని ప్రతివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డము మీదకి హారమిచ్చుచు ఉండెను. వారతన్ని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచూ వచ్చెను. కావున ఆకీషు రాజు మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది. నా యొద్దకు విన్ని ఎందుకు తీసుకుని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీన్ని తీసుకుని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రాకగునా అని తన సేవకులతో అనెను. మించిగా నేను 30 నిమిషాలు చెప్పే వాక్యం ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అవును కదా? ఏమర్థమైంది? అర్థమైంది నాన్న చదివేటప్పుడు? ఎవరికైనా దీనికి సారాంశం ఎవరికైనా అర్థమైందా? అది రైట్ అంటారా రాంగ్ అంటారా? చేయొచ్చా చేయకూడదు? చేయొచ్చు అన్నవాళ్ళు ఒకసారి చేయి చూపించారు. ఏ కాదు రా అన్నవాళ్ళు ఒకసారి చేయి చూపించండి. ఇజ్రాయేల్ ప్రజల్ని రక్షించాలి, కాపాడాలి, ఈ సౌలు చేతిలో ఎందుకు చావాలి అనుకున్నాడు. తప్పంటారా? రాంగ్ అంటారా? కాదండి. కానీ ఇది రాంగు. ఏది? యోనా ఏమంటున్నాడు? బ్రతుకుట కంటే చచ్చుట మేలు. ఏమొచ్చింది? ఏమైంది అతనికి?
సొర చెట్టు ఒక రాత్రికి రాత్రే మొలిచి నీడనిచ్చి అది చచ్చింది. ఎందుకు ఈ బాధ? బ్రతుకుట కంటే చచ్చుట మేలు అన్నాడు. ఒక సొర చెట్టు కోసమే అంత మాట అన్నాడండి. కానీ దావీదు పిరికితనం లేదండి. కానీ ఈయన ప్రవక్తే, ఎవరిని అబద్ధం చేసుకోకండి. ఆయనకున్న టాలెంట్ ఆయనకుంటుంది, ఈయనకున్న టాలెంట్ ఈయనకుంటుంది ప్రవక్తకి. కానీ దావీదు కూడా ఒక ప్రవక్తే, అభిషేకించబడిన వ్యక్తే. యోనా కూడా అభిషేకించబడిన వ్యక్తే. ఎవరికి భయపడి పారిపోయారు? ఈ రోజున ఎవరికి భయపడి పారిపోతున్నాం? శత్రువుకు భయపడి పారిపోయాడండి. శత్రువే అవోచించుమించుగా ఆ దేశాన్ని పరిపాలిస్తున్నాడు, ఆ దేశపు అధికారి సౌలు. కానీ దావీదు పారిపోయాడు. ఎందుకని పారిపోయాడు? ఎక్కడున్నా సరే పట్టుకుని చంపేస్తానని చూస్తున్నాడండి. అయితే మరి ఎంత దూరం వెళ్తాడు? ఆల్రెడీ కొన్ని దేశాల మీద అటాక్ చేశాడు దావీదు. కొన్ని దేశాల మీద కొంతమందిని చంపాడు. చంపలేదండి? నున్నట రాయి ఒకటి తీసుకున్నాడు, వడిచాల్లో పెట్టుకున్నాడు, గిర్ర తిప్పాడు. ఎవరిని కొట్టాడు? ఎన్ని అడుగులు గొలియాతుని? 9 అడుగులు, ఇంచుమించు 9 అడుగులు గొలియాతు బొక్క బార్లుగా పడ్డాడు. ఎవరిచ్చారండి శక్తి? అంత శక్తి ఉంది, అంత నాలెడ్జ్ ఉంది, అంత దేవుని కృప ఉంది. ఆ సౌలుని చంపలేడంటారా? చంపుతాడు. కానీ అభిషేకించబడిన వ్యక్తిని చంపకూడదు. ఆ సౌలుని నేను చంపకూడదు. అభిషేకించబడ్డాడు, ఆయన సేవకుడు, ఆయన ప్రవక్త, ఆయన మహారాజు, ఆయన చంపకూడదు అనుకుని చంపట్లేదండి. ఈయనకినే తగ్గించుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళి ఒక దేశానికి వెళ్ళాడంట. ఏ దేశం అండి అది? ఏ దేశం అది? మొదట్లో ఉంటుంది గాతు రాజైన ఆకీషు. ఆ దేశాన్ని ఏ దేశం అండి అది? ఆకీషు రాజు గాతు అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ దేశాన్ని పరిపాలిస్తుంది ఎవరు? నోటితో చెప్పండి. ఏ రాజు అండి? రాకేషా, ఆకీషా? అన్నం పాపం మీరు అనండి. ఏ రాజు అండి? ఎందుకంటే పదాలు అనిపిస్తా ఉండంటే అర్థమవుతుంది. ఏ రాజు అండి? ఆ రాజుది. చూడండి, ఒకళ్ళు ఆ దేశానికి ఎంటర్ అయ్యారంటే మనకిలాగా ఉండదా అప్పట్లో? ఏంటంటే చుట్టూ ప్రాకారాలు ఉంటాయి ఆ దేశం మొత్తం. ఆ నూజివేడు అడ్డా ఉందంటే చుట్టూ గోడ ఉంటుంది అనమాట. ఇప్పుడు గోడలు ఉన్నాయి నూజివేడికి? గోడలు లేవు. ఆంధ్రప్రదేశ్ ఉందంటే చుట్టూ గోడలు ఉంటాయి. ఇప్పుడు ఉన్నాయా గోడలు? లేవు. ఇండియా ఉందంటే చుట్టూ గోడలు ఉంటాయి. ఉన్నాయండి గోడలు? లేవు అనమాట. చూడండి, హఠాత్తుగా వచ్చేస్తూ ఉంటారు. ఆకీషు రాజు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ దేశంలోకి వెళ్ళిపోయాడు. ఎవరండి? ఇక్కడే ఉన్నారా? చెప్పండి, ఎవరు వెళ్ళింది? అయితే గమనించండి జాగ్రత్త. ఆకీష్ రాజుకి సేవకులు ఉంటారుగా, కొంతమంది ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారుగా. ఆయన దావీదుని చూశారనమాట. దావీదుకి అందరికి గుర్తు కదా? ఎలా గుర్తు ఆయనకి? దావీదుని ఎలా గుర్తుపెట్టారు? చూడండి, గమనించండి. నీ మీద చాలా కీర్తనలు పాడారు కదా, నీ మీద చాలా పాటలు పాడారు కదా. ఏం పాటలు అవి? సౌలుకు 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అన్న పాటలు పాడిన దావీదువి నువ్వే కదా అని దావీదుని అడుగుతున్నారండి. ఏమన్నారండి? చదువురా మాటమ్మా. పదాలు చదువుతూ ఉండదు. నేను చెప్పిన వాళ్ళన్నీ దృష్టిలో పెట్టుకోండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అయితే ఈ దావీదు సంగతి నాకెందుకు, ఈ సౌలు సంగతి నాకెందుకు, ఈ ఆకీష్ రాజు సంగతి నాకెందుకు అన్నట్టుగా కూర్చున్నారు మీరు. ఏం దొరుకుద్ది చివరిలో మీరే శుద్ధిగాని అనమాట. ఈ దావీదుని పట్టుకున్నారు వాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు పట్టుకుని రాజు దగ్గరికి తీసుకుపోతున్నారు. అయ్యా, మనలో ఇంతమంది ఆ గొలియాతుని చంపిన దావీదు ఈయనే, శత్రువులను హతమార్చిన దావీదు ఈయనే అని చెప్పేసి రాజు దగ్గరికి తీసుకుపోయారు. ఏ రాజు దగ్గరికి? ఆకీష్ రాజు. ఏ రాజు అండి? ఆకీష్ రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. అయితే మరణ భయం వచ్చింది ఎవరికి? దావీదుకి అనండమ్మా.
సీతండి గారు ఏ భయం వచ్చిందండి? మరణ భయం వచ్చింది. ఆకీషు రాజు చంపుతాడని మరణ భయం వచ్చింది. ఎంత ఖ్యాతండి దావీదికి, సౌలుకి 1000 కొలది, దావీదికి 10,000 కొలది. ఎన్ని ఘనతలండి, పాటలు, ఎన్ని పాటలండి దావీది కీర్తనలు. అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా హైలైట్ చేయబడ్డాడండి. కానీ ఒకానొక సమయంలో అక్కడ వాళ్ళందరి దగ్గర నిలబడి ఉన్నాడండి. నువ్వు దావీదివేనా? గొలియాతును చంపినాడు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అంత 9 అడుగులు గొలియాతును చంపినాడు. అయితే ఆకీష్ రాజు దావీదుని ఎలాగైనా చంపేసేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఆ ప్రజలు, అక్కడ ఉన్న ప్రజలందరూ దావీదుని ఎలాగైనా చంపేసేయాలి, మనకు దొరికాడు దావీదు, చంపేసేయాలన్న ఆలోచనలో ఉన్నారండి. ఏం చేస్తున్నాడు దావీదు? చదువు. రైట్. ఈ పాయింట్ మనం చెప్పిన పాయింట్ చదవండి. చెప్పినప్పుడు వెర్రివాని వలె నటిస్తున్నాడంట. ఎలా నటిస్తున్నాడు? ఎట్లా వెర్రివాని అంటే ఎలా నటిస్తారు? వెర్రివాని వలె, పిచ్చి పట్టినట్టు, ఇంకా గీతలు గీస్తున్నాడు. ఎక్కడ? తలుపుల మీద. ఎక్కడ గీస్తున్నాడమ్మా? ఒకసారి గీయండి అమ్మ, గోళ్ళ మీద గీయండి ఒకసారి. ఏం చేస్తున్నాడు? గీయండి. నిద్ర ఏమన్నా ఉంటే మగత ఏమన్నా ఉంటే పోద్ది. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలా ఉన్నాడు? వెర్రివాని వలె. ఇంకెలా ఉన్నాడు? తలుపుల మీద గీతలు గీస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? ఉమ్ము తన గెడ్డం మీద నుంచి కారుతున్నాడు. 3 పాయింట్లు. ఫస్ట్ వెర్రివాని వలె ఉన్నాడు. ఎవరన్నా పిచ్చిగా అంబేదుకుంటే ఏమంటారు వాడిని? అరే ఏమంటారండి? వెర్రోడా. అమ్మాయి అయితే వెర్రిదాని అంటాం. ఎలా మార్చుకున్నాడు తన చర్య? ఆకీష్ రాజు చంపేస్తాడని తన చర్య మార్చుకున్నాడంట. ఏంట్రా పద్మ చంద్రస్ గారు? ఆయన చంపేస్తాడని చర్య మార్చుకున్నాడంట. బాబని ఏదన్నా భయం ఎదురైందండి, ఏం మార్చుకుంటాం? మీకు బాగా అర్థం కావాలంటే, బాగా మన భాషలోకి రావాలంటే, మన కాలనీలోకి వచ్చేయాలనుకో, మీ వారు బడిత పట్టుకున్నారనుకో, ఏంటి ఏ పరిస్థితి? పట్టుకో అంటే ఏంటి పరిస్థితి? తలుపులేసి లోపలన్నా ఉంటావు, ఆయన్ని లోపల పెట్టారనా? వన్ 2 3 4 5 తగ్గిపోద్ది ఈ లోపల. అమ్మో తలుపు తీయమ్మో, నా కోపం తగ్గిపోయింది. కానీ ఆ కోపంలో అయితే ఇక్కడ వేస్తే ఉంటామండి, అసలు ఉండవు. కానీ మరణ భయంతో ఎన్నోసార్లు తప్పించుకోవాలని చూస్తూ ఉంటాం. మనోళ్ళు కాకపోయినా చాలా చోట్ల ఉంటాయండి, చాలా చోట్ల సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. ఏదన్నా ఘర్షణ జరిగినప్పుడు, గొడవ జరిగినప్పుడు అటుపక్క వ్యక్తిని కొట్టడానికి కర్రబట్టుకుని వెళ్తే అవతల పక్క వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు? తప్పుకోవడానికి చూస్తాడు, ప్రయత్నిస్తాడు. కానీ ఈయన రెడీగా వెళ్ళి కొట్టడానికే వెళ్ళాడు, కర్ర ఎత్తాడు, ఆల్రెడీ కొట్టాడు. ఎవరికి తగిలినాయి దెబ్బలు? అర్థమైపోయి ఉంటాయి ఎవరికి తగిలినాయి అమ్మా. విడదీయటానికి వెళ్ళిన వాళ్ళు అడ్డం ఉన్న వాళ్ళకి తగిలాయి. గమనించండి, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్ముడు స్పష్టంగా తేటగా వివరిస్తున్నాడు. నీకు కలిగిన అపాయము, నీకు అప్పు ఉంది. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మదేవుడు తేటగా చెప్తున్నాడు, అయ్యా మేలు జరుగుద్దని చెప్పావు కదా, నా జీవితంలో మేలు చేయండి, అద్భుతం చేయండి యేసయ్యా, నా అప్పుని తీసివేయండి తండ్రి, మీరు ఘనమైన కార్యం జరిగించండి అయ్యా. దేవుడు మేలు చేయడం అంటారా? సింహపు పిల్లలు ఆకలితో ఉంటాయి, కానీ యెహోవాని ఆశ్రయించువారు ఏ మేలు తక్కువ కాదంటండి.
సౌలుకు భయపడ్డాడండి. సౌలుకు భయపడి ఏం చేస్తున్నాడు? మొదటిగా ఏం చేస్తున్నాడు? వెర్రి వాణిలాగా ఉన్నాడు. రెండోది ఏం చేస్తున్నాడు? తలుపుల మీద ఏం చేస్తున్నాడు నాన్న? తలుపుల మీద గీతలు గీస్తున్నాడు. దేంతో? గోళ్ళతో గీస్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? ఆ ఉమ్ము ఆ నోట్లో నుంచి గడ్డం మించి కారి ఆ సొల్లు కిందకు వచ్చేస్తుంది. ఆ ఆకీష్ రాజు ఎంతోడల్లా అంతయ్యాడు. అక్కడున్న మంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని, యాజకులకి ఆగేస్తున్నారు. ఏమైందిరా మీకు? నా రాజ్యము పిచ్చిదా? ఏమంటారండి? నా రాజ్యము పిచ్చి చేసడానికి స్థానం ఉందా? కదా, ఏదైనా మంచోడిని తీసుకొస్తే న్యాయం తీర్చమంటే తీరుస్తాము. వాడు ఏదన్నా చేయకూడని చేశారంటే వాడిని చంపేస్తాము, అలా చేస్తాం. కానీ ఎందుకు వీడిని పిచ్చి చేష్టలోని ఇక్కడ తీసుకొచ్చారు? లేదు లేదు రాజా, గొలియాతును చంపిన దావీదు ఇతనే అని వీళ్ళందరూ అన్నారండి. అంతేకాదండి, కీర్తనలు పాడింది ఈయనే. ఆ రోజున యుద్ధంలో జయించొస్తే దావీదికి 10,000, సౌలుకి 1,000 కొలదిగా గాన ప్రతిగానాలు చేసింది ఈయనే. గేరటం ఎక్కువైంది, పిచ్చి చేష్టలు ఎక్కువైంది, వెరితనము ఎక్కువైంది. అక్కడ ఒక మాట ఉందండి, ఆశ్చర్యం. అతను చదువుతుంటే చేష్టలు మార్చుకున్నాడంట. అదేనా? ఏం మార్చుకున్నాడు? చర్యలు. ఏం మార్చుకున్నాడంటండి? చర్యలు మార్చుకున్నాడట. గోళ్ళ గీరటం ప్రారంభించారు. మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇలాంటి ప్రయత్నాలు చేశారా? ప్రాణాపాయం వచ్చినప్పుడు ఎప్పుడు చేయలేదా? ఎప్పుడు ఆలోచన రాలేదా? గొప్ప వాక్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. చూడండి, గమనించండి. దావీదు ఆ కండిషన్లో ఉండి కూడా, అట్లా ఉండి కూడా ఒక్కసారి ఆలోచన, బ్రతకాలి. ఏం చేయాలంటండి? బ్రతకాలి. ఎవరి కోసము? నా ప్రజల కోసము బ్రతకాలి. నేను సువార్తను ప్రకటించాలి. నా ఇజ్రాయేల్ ప్రజల్ని రక్షించాలి. నా ఇజ్రాయేల్ ప్రజల మీద ఎటువంటి దాడి జరగకుండా నేను అండగా ఉండాలి. దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఇటు చూడండి చెల్లి, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? చనిపోదాం. ఎందుకన్నారు? దావీదు అనుకోలేదు కదా, చస్తే చచ్చాలే అనుకున్నాడండి. అనుకోలా. ఒక ఆయన్ని గుర్తు చేస్తాను చూడండి. బద్రీ చెట్టు కింద కూర్చుని ఆయన, నన్ను తీసుకో ప్రభువా అన్నాడు. ఎవరైనా? బద్రీ చెట్టు కింద కూర్చుని బయలుదేవత ప్రవక్తలందరినీ చంపేశాడు. అసలు లేకుండా చేశారు. రౌడీలందరినీ చంపేశాడు. ఈయన ఒక్కడే నిలబడ్డాడు. ఆ చెట్టు కింద కూర్చుని ఏమన్నాడు? అందరిని చంపేశాడు కదా, ఎందుకు తీసుకోమన్నాడు దేవుణ్ణి? బయలుదేవత ఉంది అక్కడ. ఏ దేవతమ్మా? కొంచెం గట్టిగా చెప్పండి. నేను మైక్ ఏ దేవత? బయలుదేవత. అదేశపు రాణి ఉంది, అదేశపు అధికారి ఉంది, అదేశాన్ని పరిపాలిస్తున్న నాయకురాలు ఉంది. అతన్ని ఎలాగైనా చంపాలి మనం. ఎక్కడున్నాడో పట్టుకోండి. ఇంతమంది ప్రవక్తలను, ఇంతమంది సేవకులను, ఇంతమంది సైన్యాన్ని చంపేశాడు. ఎక్కడున్నాడు పట్టుకోండి అని కొంతమందిని పంపించిందండి. ఎవరో చెప్తారా? ఆయన పేరు చెప్తారా? ఒకళ్ళన్నా? బదిరి చెట్టు కింద కూర్చుని సిద్ధాంతి గారు సీనియర్ బ్యాచ్ ఉన్నారు, మీరన్నా చెప్పండి అమ్మా. పాపం గారు వేస్తారి. అంతమంది సేవకుల్ని చంపేసి ఆ బదిరి చెట్టు కింద కూర్చుని ఎవరమ్మో 3 అక్షరాలు ఉన్నాయి. ఇంకా ఆల్రెడీ ఒక అక్షరం చెప్పేసా. ఏలియా. ఎవరండి? ఏలియా. పాపం దావీదు అలాంటి ఆలోచన రాలేదు కదా. నన్ను తీసుకో ప్రభు అన్నాడండి. కొన్ని చిన్న శ్రమ అవగానే మనం ఏమంటాము? నేను చచ్చిపోతే బాగుండు. కొంచెం కష్టం రాగానే నేను చచ్చిపోతే బాగుండు. ఆత్మహత్య చేసుకున్న ఆత్మ
అది దేవుని దగ్గరికి పొరపాటున చేరదు. నిజమైన సత్యం అండి, బైబిల్లో ఉన్న సత్యం అన్నమాట. దేవుడు పెట్టిన ప్రాణభిక్ష దేవుడు మళ్ళీ తీసుకున్న దాకా మళ్ళీ దాన్ని ఉంచాలి. ఎప్పుడు కూడా మనకు మనం అయి ప్రాణము మనము తీసుకోకూడదు. రైట్, ఈయన దగ్గరికి వద్దాం. ఏం చేస్తున్నాడు దావీదు? ఏం చేస్తున్నాడండి? అమ్మ, తలుపులకి ఎత్తున్నాడా, రంగులు వేస్తున్నాడా, పెయింట్లు వేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు? తలుపులకి ఎరుతున్నాడు. ఏం వస్తుంది నోటంట? ఉమ్మి కారుతుంది. నటిస్తున్నాడా? చూడండి, రాజు కేకలు పెడుతున్నాడు. ఏంట్రా వీళ్ళు దీన్ని తీసుకొచ్చారు, ఏమైంది మీకు? అయ్యా, నిజంగా దావీదేనయ్యా. దావీదైతే ఏంటి తలుపులకి ఎరుతున్నాడు? ఎలా ఉంటాడండి రాజు? ఎలా ఉంటాడు? మంచి హోదాగా ఉంటాడు కదండి. వాడేంటి, వాడి గడ్డ మీద అంతా ఉమ్ము కారుతుందేంటి? వాడి శేషులేంటి అలాగ ఉన్నాయి? పిచ్చివాడికి నా రాజ్యంలో స్థానము లేదు. పొండి వాడిని తీసుకుని పొండి. అద్భుతమైన మాట అండి. ఏం జరిగింది దావీదుకి? ఏం జరిగిందండి? సింహపు పిల్లలు ఆకలితో ఉంటే కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ లేదు. మేలు జరిగిందా, కీడు జరిగిందా? మేలు జరిగిందా, కీడు జరిగిందా? హల్లెలూయా. అట్టి మేలు మన కుటుంబంలో కూడా జరుగునుగాక. సమస్యలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. సాతానుగాడు అటాక్ చేస్తాడండి. సాతానుగాడు అటాక్ చేసినప్పుడు మనం ఒక్కొక్కసారి తట్టుకోలేక, భరించలేక ఇంట్లోనే ఉండి, చూడండి, పిల్లలతో చెప్పిస్తూ ఉంటాం. ఏమని? మా నాన్న ఇంటిలో లేడని చెప్పరా అని చెప్పి పంపిస్తాం. వాడెళ్ళి ఏం చేస్తాడు? మనోజ్ వెళ్ళి ఏం చేస్తాడరా పొలమ్మ? మా నాన్న ఇంట్లో లేడని చెప్పమన్నాడండి. ఏమంటాడు అన్న? వాడికి తెలియదు కదా. అది గమనించండి. అప్పు ఇచ్చిన వాళ్ళు ఎప్పుడైనా అడుగుతూనే ఉంటారు, కానీ మనం అడ్జస్ట్మెంట్ అటు ఇటుగా అప్పు తీర్చుకునే భాగ్యాన్ని నాకు దయచేయి ప్రభు అంటే మేలు చేయడా దేవుడు? సహాయం చేయడండి. ఆ తల్లి గురించి మీకు అందరికీ తెలుసు కదా. భర్త చనిపోయాడు, అప్పులోళ్ళు వచ్చేసారు. అప్పు కడతావా, నీ 2 బిడ్డల్ని తీసుకెళ్ళిపోమంటావా? 2 మాటలండి. అప్పు కట్టకుండా ఊరుకుంటారండి ఇచ్చినోళ్ళు? సొంత రొక్కం వాళ్ళకి ఇచ్చారండి. అప్పు కడతావా, నీ 2 బిడ్డలను తీసుకెళ్ళి పని చేయించుకోమంటావా అంటే, అయ్యా మరి వాళ్ళతో మారు మాట ఏమీ మాట్లాడకుండా ఆ సేవకుడు ఎలీషా దగ్గర పనిచేసేవాడు అంటండి, ప్రవక్త దగ్గర. అయ్యా, నీ దగ్గర పనిచేశాను, నా భర్త చనిపోయాడు, నువ్వు నాకు డబ్బులు ఇస్తావా అని టార్చర్ పడుతుందండి సేవకుడిని. నువ్వు డబ్బులు ఇస్తావా నాకు అని అడుగుతుందండి. చూడండి, అయ్యా సేవకుడికి మొరపెట్టుకుందంట. ఏం చేయమంటావు అందంటండి. అమ్మా, ఒక్క పాత్ర ఉంది నా దగ్గర, ఆ పాత్ర జతకి ఇరుగు పొరుగు వారు అన్నిది ఇళ్ళ దగ్గర పాత్రలు తెచ్చుకో, ఎరువుకి తెచ్చుకో, అద్దెకి కూడా. ఆ పాత్రల నిండా నూనె నింపేశాడు. అప్పు కట్టేసుకుంది. బ్రతికినంతకాలం నూనె ఉందన్నమాట. ఏమన్నా తక్కువ ఉందండి? ఎవరిని ఆశ్రయించేవారు? ఇప్పుడు యెహోవాను ఆశ్రయించకే ఈ బాధలు వస్తున్నాయి మనకి. ఎవరిని ఆశ్రయించక? యెహోవాను ఆశ్రయించకే ఈ సమస్యలు ఉండవు కదా. ఎవరిని అబద్ధం చేసుకోవద్దు. ఆశ్రయించి చూడండి, ఆరాధించి చూడండి, మహింపరిచి చూడండి, ఘనపరిచి చూడండి, ఆయన్ని సాష్టాంగపడి చూడండి, ఆయన ఎదుట సాగిలిపడి చూడండి, స్తుతించి చూడండి. ఏ మేలు మీకు ఏది తక్కువ కాదండి. ఆశ్రయిస్తే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని గొప్పగా దీవిస్తాడు. చూడండి, దావీదు చనిపోవాల్సిన పరిస్థితి అక్కడేమో సౌలు చంపేస్తాడని తప్పించుకుందామని వచ్చాడు. ఇక్కడ ఆకీష్ రాజు పట్టుకున్నాడు. అక్కడ తప్పుకున్నాడంటే ఇక్కడ అవకాశం లేకుండా పోయింది. చూడండి, తన చర్యలు మార్చుకుని పిచ్చి చేష్టలు ప్రారంభించాడనమాట. బ్రతుకు జీవుడా, ఎందుకు బ్రతకాలని ఆశ కలిగింది? గొప్ప యుద్ధం చేయాలి నేను, ఇంకా గట్టిగా చెప్పండి. నా ప్రజల్ని రక్షించాలి, శత్రువులను హతమార్చాలి, శత్రు దేశాలను హతమార్చాలి. మా బిడ్డల మీద దౌర్జన్యం చేస్తున్నాం, మా పొలాల మీద దౌర్జన్యం చేస్తున్న శత్రు సమూహం ఫిలిష్తీయుల్ని హతమ చేయాలి, ఆ దేశాలని మట్టు పెట్టాలి అని ఆలోచన కలిగి
దేవుని ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడే అంచెలంచెలుగా క్రమక్రమంగా దీవించాడండి దావీదుని. సౌలు చనిపోయిన తర్వాత రాజు ఎవరండి అక్కడ? హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉన్నాడు ఈ పిచ్చి చేష్టలోడు? ఎక్కడ కూర్చున్నాడు వెళ్ళి? ఈ గుమ్మాలు గీరేవాడు ఎక్కడ కూర్చున్నాడు వెళ్ళి? చెప్పండి అమ్మ, సింహాసనం అనండి నాన్న. ఎంత భాగ్యం అండి, ఎంత మేలండి. ఎంత అప్పైనా నా దేవుడు తీర్చేస్తాడండి. దేవుడా అనండి చాలు, ఏం అవసరంలా. దైవం మాత్రం అనమాకండి. ఏమనాలండి? ఏదంటారు? అసలు పర్రపాటున దైవాన్ని తలవకండి. దేవుడా నా అప్పుని తీర్చు ప్రభువా. పిలవకుండా వచ్చేది ఏది? దాన్ని పిలవవసరంలా. అమ్మా, ఈ వరి ఉడుస్తావు కదా, అది నారు ఉడుస్తావు కదా, ఏమొస్తుంది? చక్కగా మంచిగా వస్తుంది వరిది, బాగుంది కదండి. దాని పక్కనే కలుపు. ఎవరు పెట్టారు? పాలమ్మను వేస్తేరి వరి ఉడిచి వచ్చేసారనమాట. మరి కలుపు మొక్కలు ఎవరు పెట్టారు? ఎవరన్నా పెట్టారా? ఎవరన్నా పిలిచారా దాన్ని? ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు పెట్టకుండా వరి మొక్కలు వచ్చేస్తాయా? రావు కదా. మరి అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరది? పిలవకుండా వచ్చేస్తుందండి. అదేం చేస్తుంది? దాన్ని నువ్వు అట్టాగని నేను పెరుగుతాను ఆడది. ఏం చేస్తుందండి? నేను పెరుగుతానండి. ఈ లోపల బాలమ్మ వేస్తే ఏం చేస్తారంటే దీనికి ఎరువేసి ముందేసి బాలం వేస్తారండి. అదేమో లోపలికైనా గారిపోద్ది. చిన్న అవసరం అయితే కలుపు తీయటానికి వెళ్ళి కాలుతో దెబ్బతో బురదలో దొక్కేస్తారు. వరిది బిందు దొక్కుతారా, కలుపు మొక్కను దొక్కుతారా? ఉంటుందండి. మనం కాలేస్తే చాలా చోట్ల కాలువ కిందకి వెళ్తే ఇంతలో దిగాడుద్ది అనమాట. ఆ కలుపు మొక్క తొక్కితే ఎక్కడికి వెళ్ళద్ది? వరిది బిందు దొక్కుతారా, కలుపు మొక్క దొక్కుతారా? హల్లెలూయా. అదే సారవంతమైందనమాట, అదే మేలుకరమైంది. అలాగే మరి సాతాను విషయంలో, మరి సాతానుగడి విషయంలో ఎవరు పిలవకుండానే వచ్చేసి నేనున్నాను అంటాడు. ఏమంటాడండి? నేను ఉన్నానంటాడు. నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అంటాడు. యేసుక్రీస్తు దగ్గరికి రాలేదా సాతాను? ఈ రాళ్ళను రెట్టులుగా చెయ్యి, పైనుంచి కిందకి దిగండి. రైట్, ఇది వేరే సబ్జెక్ట్ కాబట్టి దావీదు గురించి క్లారిటీగా అద్భుతంగా నేర్చుకున్నామండి. చాలా విషయాలు, చాలా గొప్ప విషయం అండి. చర్యలు మార్చుకుని ఈ పిచ్చి చేష్టలో ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి బయట వదిలేదు. చూడండి, దూరంగా అంట, ఆ దేశంలో లేకుండా తీసుకెళ్ళి బయట విడిచిపెట్టి వచ్చేసారంట. మామూలుగానే ఉన్నాడే దావీదు, చక్కగా ఉన్నాడండి. చొల్లు లేదు, ఉమ్ము లేదు. ఇంకా ఏ గుమ్మాలు గీరట్లు అటు వెళ్ళినాక ఎక్కడ గుమ్మాలు గీరింది? ఏ రాజు అయినా? ఆకీష్ రాజు. ఏ రాజు అండి? ఆకీష్. చర్యలు మారిపోయినాయి. చూడండి, గమనించండి. నువ్వు బ్రతకడానికి ఎందుకంటే ఏదో చేయాలని కాదండి, శక్తివంతమైన పరిచర్య చేయాలి. ఇంకా నువ్వు ఇలా కూర్చుని ఎన్నెన్నో ఆరాధనలు చేయాలి. చాలయ్యా ఈ బ్రతకంటారా? అట్టగా ఉన్నారు మీ ఫేసులు. యేసయ్యకి మహిమ కలుగును గాక. చేద్దామంటారా? శక్తివంతమైన పరిచర్య మన కాలనీలో రోషం కలిగి ప్రతి ఇంటి కోసం, ప్రతి గృహం కోసం, ప్రతి విశ్వాసం కోసం ప్రార్థన చేయాలి. దేవుడు అంచెలంచెలుగా మన కాలనీని దీవించాలి. హల్లెలూయా. ఇది స్తోత్రాలండి. అందరికీ వందనాలు. మేలు కావాలా వద్దా? మీకు కావాలనండి, గట్టిగా కావాలి. రైట్, కావాలంటే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. మీ స్థలాల్లో మోకరించినట్లయితే మరి ఏ మేలు కావాలి? అమ్మా చెల్లి, ఒక్కసారి మోకరించు దయతో. చివరి ప్రార్థన కాబట్టి నీకే మేలు కావాలి? వాక్యానుసారంగా దేవుడు కార్యం చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు యేసయ్య. మేలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు యేసయ్య. ఏ మేలు కావాలి? బిడ్డల విషయంలోనా, అప్పు విషయంలోనా, భర్త విషయంలోనా, భార్య విషయంలోనా? అయ్యో, ఎవరన్నా అన్యాయంగా ఉంటారేం కానీ, సింహం పిల్లలన్న పస్తులు ఉంటాయేమో, కానీ నీకేమీ తక్కువ కాదండి, ఏమీ కొదువు లేదంట. యేసయ్యా, ఎంత గొప్ప మాట నాకు ఇచ్చావు తండ్రి, నా బిడ్డలకి ఇచ్చావు యేసయ్యా. అడిగితే ఆశ్రయిస్తేనంటండి,
ఆయన ఆశ్రయించావు నీవు. ఆశ్రయ దుర్గము. దేవా, దావీదు గురించి గొప్పగా క్లారిటీ ఇచ్చావు తండ్రి. ఆకీష్ రాజు చేతిలో పడినప్పుడు నటిస్తూ, పిచ్చి చేష్టలు చేస్తూ, గోళ్ళ తలుపులు గీరుతూ, ఆ గడ్డెం మీద ఉమ్ము కార్చుకుంటూ, చూడండి, బ్రతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు. కృతజ్ఞతలు, వందనాలు తండ్రి. ఎందుకంటే శక్తివంతమైన పరిచర్య చేయాలి, నేను నా ప్రజల్ని రక్షించుకోవాలి, నేను ఇంకా బ్రతకాలి, దేవుడు పెట్టిన ఆయుష్ వరకు ఉండాలి అని తెలివిగా చేయగలిగాడు. కృతజ్ఞత కలిగి ప్రార్థించుకుందాం. ప్రభు